మీరు వేసుకుంటా విసిరేండి. దగ్గరికి వెళ్ళండి సార్. ఒకసారి ఎలక్ట్రీషియన్ బాబు వెళ్ళిపోయావా? అలాగే కంగటాల మల్లిక్ గారు అండ్ మన ఎంటైర్ యాజమాన్యం ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్, స్వామి గారు, శ్రీను గారు, రత్తయ్య గారు, అండ్ దెన్ నెక్స్ట్ జనరేషన్ మణికంఠ గారు, అండ్ అలాగే శ్రీనివాస్ గారు, మీరు ఎంత ప్రేమతో నాని గారు ఎంత ప్రేమిస్తే మీరు తండోపతండాలుగా ఈరోజు ఇలా వచ్చారని అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దట్ ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఏమంటారు, దిస్ ఇస్ ఇంటగెలిచి రచ్చగెలడం అన్నట్టు, అంటే దీన్నే అంటారు. ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ చేయడం, మళ్ళీ 15th స్టోర్ వైజాగ్లో సేమ్ లేన్లో. అన్లెస్ మీరిచ్చే ఆదరాభిమానాలు, ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్గా ఇంత త్వరగా ఒకే చోట 2 స్టోర్ లాంచెస్ చేయడం అనేది గమనార్హం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది బ్యూటిఫుల్ బ్రాండ్ లక్కీ షాపింగ్ మాల్. ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. చాలా లక్కీగా అనుకుంటాను, లక్కీతో అసోసియేషన్ నాకు. మీరందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు, ప్రతినిధులు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ with lots of warmth and love to cover this grand launch 15th store of Lucky Shopping Mall in Vizag. I'm sure after this మీ అందరికీ బ్యూటిఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, బికాజ్ లక్కీ బ్రింగ్స్ బ్యూటిఫుల్ ఓపెనింగ్ ఆఫర్స్. దే ఆర్ వెరీ టెంప్టింగ్, ఐ ప్రామిస్ యూ దాట్. తప్పకుండా ఈ ఏదైతే ఈ ప్రెస్, ఈ జర్నలిజం, ఈ స్ట్రెస్ అంతా రిలాక్స్ అవ్వడానికి ఇంటికి మంచిగా మీ ఆవిళ్ళకి 1-2 చీరలు తీసుకెళ్లారనుకోండి, లక్కీ నుంచి మంచిగా రిలాక్స్ అయిపోతారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. ఏమంటారు? ఫ్రీ, ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ సార్ చెప్పారు కదా, గంటా శ్రీనివాస్ గారు, వైఫ్ నువ్వు వస్తారా? బట్ ఐఎమ్ టెలింగ్ యూ, లక్కీలోని వైబ్రేషన్, ఆ పాజిటివిటీ చూడండి. మీరు అందరూ స్ట్రెస్లో ఉండి, సార్ కూడా ఇందాక టెన్షన్ పడ్డారు, కొంచెం నవ్వండి. ఎంత బాగున్నారు నాకు చక్కగా. అలాగే నాట్ జస్ట్ ఫర్ లేడీస్, ఫర్ మెన్ ఆల్సో. మీరు చూస్తున్నారా మా నెక్స్ట్ జనరేషన్ ఎంత చక్కగా కుర్తాలు వేసుకున్నారు, బ్యూటిఫుల్గా, చాలా మంచిగా ఉంటాయి. మీ పిల్లలకి ఏ ఏజ్ వాళ్ళకైనా, ఎలాంటి బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నా అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళేలాగా మన దగ్గర కలెక్షన్స్ ఉంటాయి, రేంజెస్ ఉంటాయి. తప్పకుండా రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఉగాది, ఇంకా మన పండుగలు, అబ్బో సెలబ్రేషన్స్, అవి కాకుండా మళ్ళీ ఆ రోజు ఈ రోజు అనుకుంటూ ఉంటాయి మనకి. పెళ్లి రోజు, మీ పెళ్లి రోజు ఎప్పుడు పెళ్ళేదా నీకు? ఇంకా అవ్వలేదా? వైజాగ్ లో ఎల్లో చున్నీతో ఎవరు కనపడలేదు. లవ్ చేస్తున్నాడా? మరలో ఇక్కడ నుంచి మీ వుడ్బీకి ఒక మంచి చుడిదార్ సెట్, పలాజో సెట్ తీసుకెళ్ళండి. ఊరికే పడిపోతుంది, టెన్షన్ లేకుండా. ఎందుకు సార్? సో ఐఎమ్ టెలింగ్ యూ, లక్కీ ఉంటే లక్ మీ వెంటే. తప్పకుండా ఇక్కడ నుంచి టేక్, డూ షాప్ కుటుంబ సమేతంగా మన లక్కీ షాపింగ్ మాల్ అట్ 15th స్టోర్. ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఆ స్టోర్కి వెళ్ళండి కావాలంటే, ఓకేనా? ఇదే మా ఆహ్వానం. డూ కమ్ అండ్ షాప్ ఫర్ యువర్ స్పెషల్ అకేషన్స్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీడియా ప్రతినిధులు, అలాగే ఈరోజు నాతో పాటు కూర్చున్న పెద్దలందరికీ, మేకింగ్ ఇట్ సో స్పెషల్ మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ట్రాఫిక్ వార్డ్ అందరికీ నమస్కారం. సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, దేశంలోనే ఒక మంచి అందమైన నగరంగా అందరి మన్ననలు పొందుతున్న విశాఖ నగరంలో లక్కీ షాపింగ్ మాల్ 15వ షోరూమ్గా
ఈరోజు ఉదయం ఇక్కడ స్టార్ట్ చేసుకోవటం చాలా సంతోషం. 2012లో మొట్టమొదటిసారిగా లక్కీ షాపింగ్ మాల్ విశాఖలో స్టార్ట్ కావటం, అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ 13 ఏళ్ల జర్నీలో మొత్తం 15 షాపులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేశారు. ఇది జగదంబ సెంటర్లో ఫస్ట్ స్టార్ట్ అయితే ఆ తర్వాత గోపాలపట్నం, అలాగే డాబా గార్డెన్స్, గాజువాక, అనకాపల్లి, విజయవాడ, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, పెద్దాపురం, పాయకరావుపేట, రాజాం, పలాస, కాకినాడ, త్వరలోనే తిరుపతిలో కూడా ఇంకొక షోరూమ్ స్టార్ట్ కాబోతా ఉంది. దాదాపు 6,000 మందికి పైగా ఈరోజు ఈ లక్కీ షాపింగ్ మాల్లో అన్ని 15 చోట్ల కలిపి ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తూ ఉన్నారు. ఈ షాపు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, మరి మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా మంచి క్వాలిటీ తోటి సరసమైన ధరలకే, నేను ఇప్పుడు మొత్తం షోరూమ్ అన్ని ఫ్లోర్లో కూడా మా మిగతా మిత్రులతో కలిపి చూడటం జరిగింది. ఆ ధరలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. కొన్ని అయితే 999 అంటే 1000 రూపాయల లోపు ఒక 5 పీసులు ఇస్తా ఉన్నారు. అంటే నాట్ ఈవెన్ 200 రూపీస్ ఇచ్చి షర్ట్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న చిల్డ్రన్ వేర్ కానీ, లేదంటే మామూలుగా ఒక షర్ట్ కానీ ఏదైనా మనం ఒక డ్రెస్సు స్టిచ్ చేయాలంటే ఈరోజు పబ్లిక్లో బయట 200-300 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అటువంటిది క్లాత్ లేకపోతే ఇవన్నీ కూడా కలిపి 200 రూపాయల లోపు ఇస్తున్నారంటే అది మామూలుగా చిన్న విషయం కాదు అది. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి ప్రత్యేకించి ఎవరైతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు లేకపోతే లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లక్కీ షాపింగ్ మాల్ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ఏదైనా పండగలకైనా లేదు ఏదైనా అకేషన్లు అయినా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మరి ఇక్కడికి లక్కీ షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇది మరింత ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అన్నీ కూడా ఓపెన్ చేయాలి. అలాగే మిగతా రాయలసీమ ప్రాంతానికి కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున కూడా స్ప్రెడ్ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ నీకోసం వెయిటింగ్ ఇప్పుడు నుంచి గంట నుంచి. మరి ఈరోజు ఈ షాపు ప్రారంభోత్సవానికి మరి ప్రముఖ సినీ నటి అందరూ కూడా బాగా పాపులర్గా ఉన్న ఆమె రావటం, తన చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ షాపు గ్రాండ్ సక్సెస్ కావాలి, మిగతా అన్ని షాపుల్లాగే ఇది విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకించి మాకు లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం స్వామి కానీ లేకపోతే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఆల్మోస్ట్ ఆల్ గత 20-25 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏ కార్యక్రమం ఉన్నా, అది షాప్ ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే ఇంట్లో శుభ కార్యక్రమం కావచ్చు, లేకపోతే గృహప్రవేశం కావచ్చు, ఏ కార్యక్రమం ఉన్నా కూడా అది మాకు ఒక ఇంటి కార్యక్రమం లాగా మేము భావిస్తూ ఉంటాం. మీ అందరూ కూడా తెలుసు, నిన్నంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు లోకేష్ గారు మొత్తం చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఉదయం మాకందరూ కూడా అక్కడ ప్రెస్ మీట్ ఉంటే అది కూడా చూసుకొని ఇక్కడ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి మేనేజ్మెంట్ వారికి, స్వామికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన విశాఖపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ మరి సిటీలో 5వ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన గంటా శ్రీనివాసరావు గారు, అలాగే కన్నబాబు గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, సీఎం రమణ గారు, వెంకటరామ మల్లిక్ గారు అందరూ కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా మా యందు అభిమానంతో, ప్రేమతో మేడం చెప్పినట్టు మేము అన్నయ్య ఇలా ప్రోగ్రాము అనగానే ఎంత బిజీగా ఉన్నా కూడా అందరూ కూడా ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదం అనేది మమ్మల్ని అలా ముందుకు తీసుకెళ్తుందని చాలా గట్టి నమ్మకం మా అందరికీ కూడా. అలాగే మీడియా సోదరులందరూ కూడా మేమున్నామని మమ్మల్ని అందరినీ కూడా హైలైట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళారు. మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రతి స్టోరు కూడా స్టార్టింగ్ నుంచి 93 నుంచి కూడా రమణ గారు, మల్లిక్ గారు, కన్నబాబు గారు, గంటా శ్రీనివాసరావు గారు ప్రతి స్టోర్, చిన్న స్టోర్ నుంచి ఎఫ్ఎల్ జీన్స్ కాలనీ 93 నుంచి 98లో ఎఫ్ఎల్ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి స్టోర్ని కూడా రమణ గారు, మల్లిక్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, కన్నబాబు గారు గాజువాక అన్ని స్టోర్లు కూడా వారి చేతుల మీదుగా జరగడం జరిగింది. ఇంతకుముందు ప్రారంభించి అన్నిటికీ కూడా సార్ కూడా ముందుకెళ్తూ ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మేడం విజయ్ గారు కూడా మన
మన లక్కీ షాపింగ్లో 8 షాపులు కరీంనగర్ చేతితో ఓపెన్ చేశారు. అన్ని స్టోర్లు కూడా దిగ్విజయంగా నడుస్తున్నాయి. మేడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన స్టోర్ ఓపెనింగ్ ఉందో అనగానే ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా పక్కన పెట్టుకుంటే లక్కీ వాడి కల్లా అది మా పుట్టింది అని చెప్పి ప్రోగ్రామ్కి అనేది కంపల్సరీ మిస్ అవ్వకుండా వస్తారు. ప్రతి స్టోర్ 8 స్టోర్లు ఓపెన్ చేశారు. కాంపిటీషన్స్ కూడా మనం నిన్నే చక్కగా ఇప్పుడు కనకమహాలక్ష్మి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, మంచి దర్శనం కలిగించారు స్వామి గారు వాళ్ళు. అదంతా ఎంత ఐ ఫెల్ట్ వెరీ పవర్ఫుల్. చాలా ఎన్నిసార్లు వైజాగ్ వచ్చి అక్కడికి ఎందుకు వెళ్ళలేదా, ఎవరేం చెప్పలేదా అని అనిపించింది. చాలా మంచి, మీరందరూ ఎంత లక్కీ అండి. ఎన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి మన వైజాగ్లో, లక్కీతో సహా. లాస్ట్ టైం సింహాచలం కూడా వచ్చాను మేడం. యా, లాస్ట్ టైం జగదాంబ 2వ వచ్చినప్పుడు సింహాచలం ఎన్నిసార్లు తీసుకెళ్ళారు?